దీంట్లో చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల స్వర్ణయుగం. 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు, స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, అన్న క్యాంటీన్లు, అదేవిధంగా తల్లికి వందనం, రీసర్వేలు, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి నాయకుడికి, కూటమి ప్రభుత్వానికి మనందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం పోలవరం పూర్తయ్యేంత వరకు, అమరావతి నిర్మాణం పూర్తయ్యేంత వరకు, అంతరినీయ చివరి చెరువు వరకు నీళ్ళు ఇచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ చీకటి రోజుల్ని, నిరంకుశత్వ పాలనని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రం స్వర్ణయుగం లేకపోతుంది. ఒకవైపు విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడులు, అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయతకు నిదర్శనంగా పెట్టుబడిదారులు వస్తా ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్లు, పవన్ కళ్యాణ్ గారు వేడుకుంటున్నట్లు ఖచ్చితంగా 15 సంవత్సరాలు కూటమి పరిపాలన, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యసాయి జిల్లాలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోకి రావాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్ని గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతో, ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఇది సాధ్యం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ